ఫార్మర్ ని ఇమాజిన్ చేసుకోండి. ఆ ఫార్మర్ పంట పండియకపోతే దేశంలో ఆకలి జావులు చాలా పెరిగిపోతాయి. అట్లాంటి రైతు పంట పండియడానికి బ్యాంకుల దగ్గర లోన్ తీసుకొని మరి పంటలు పండిస్తాడు. టైం కి విత్తనాలు దొరకవు. ఒకవేళ అవి దొరికినా అవి ఒరిజినల్ డూప్లికేటా అది ఎవరికి తెలియదు. టైం కి గవర్నమెంట్ యూరియా సప్లై చేయదు. అప్పుడు రైతు ఏం చేస్తాడు, డబల్ రేట్ పెట్టుకొని యూరియా కొనుక్కుంటాడు. టైం కి వర్షాలు పడవు. ఎప్పుడు పడతాయి వర్షాలు అంటే పంట చేతికి వచ్చే టైం కి వర్షాలు పడతాయి. అప్పుడు దానివల్ల పంట నష్టం అవుతుంది. పంట నష్టం అయితే ఏమైతుంది, మిగిలిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తాడు రైతు. గవర్నమెంట్ గిట్టుబాటు ధరియదు. ఎందుకంటే దానిలో తేమ శాతం ఎక్కువందని, అది దానిలో దుమ్ము ఎక్కువందని చెప్పేసి రేట్ ని కట్ చేసి ఎంతో కొంత రేట్ ఇచ్చి పంపించేస్తారు. అప్పుడు ఏమైతుంది, ఆ వచ్చిన పైసలు ఆ రైతుకి బ్యాంక్ ఈఎంఐ కట్టడానికి సరిపోవు. వాళ్ళ ఫ్యామిలీ మెయింటెనెన్స్ కి తప్ప దేనికి సరిపోవు. అప్పుడు ఏమైతుంది, ఆ ఈఎంఐ కట్టకపోతే బ్యాంక్ వాడు వచ్చి నానా హల్చల్ చేస్తాడు, నువ్వు ఈఎంఐ కట్టలేవు అది ఇది అని. ఆ రైతు ఏం చేస్తాడు, ఆ అవమానం తట్టుకోలేక రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. అట్లా అప్రాక్సిమేట్ గా 2014 నుంచి 2024 వరకు 1,10,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు, బ్యాంక్ లోన్ కట్టక బ్యాంక్ వాడు వచ్చి ఇంటికి వచ్చి హల్చల్ చేసినందుకు 1,10,000 మంది రైతులు దాదాపు అప్రాక్సిమేట్ గా, ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి బట్ అవి రికార్డులకు రాలేవు, అంతమంది రైతులు సూసైడ్ చేసుకోరు. ఇప్పుడు